ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధంగా అంటున్నాడు, మీరు శోధనలోకి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పెను. ప్రజలారా, శోధనలు మనుష్యులకు వచ్చునా అంటే ఖచ్చితంగా వచ్చును. మరి క్రీస్తు బిడ్డలకు శోధనలు, శ్రమలు, పోరాటములు కలుగునా అంటే ఖచ్చితంగా కలుగును. మరి ఎక్కువ పోరాటములు వారికి ఉండును కూడా. ఇది శ్రమల లోకము. ఈ శ్రమల లోకము యొక్క అధికారి సాతాను గనుక దేవుని బిడ్డలను మరింతగా శోధించును. ప్రతి మనుషునికి శ్రమలు, పోరాటములు, శోధనలు కలుగును. అయితే వాటిని ఎలాగున మనము జయించగలుగుతున్నామన్నది మనము నేర్చుకొనవలెను. మానవునిగా పుట్టిన ప్రతి మనుషునికి శోధనలు వచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు పరమతండ్రి యొక్క కుమారుడు ఈ లోకంలో మనుష్యునిగా జన్మించను గనుక, రక్తమాంసములలో ఆయన పాలిభాగస్థుడయ్యను గనుక, ప్రభువు కూడా అపవాది చేత శోధింపబడెను. అపవాది చేత శోధింపబడుటకు అపవాది చేత అరణ్యమునకు కొనిపోబడెను యేసు ప్రభువు. మనము కూడా కొన్నిసార్లు శోధనలోనికి కొనిపోబడుతాం. మనము విశ్వాసంలో ఉన్నామా? శోధనకు తట్టుకొని నిలవబడుచున్నామా? లేక శోధనలో పడిపోవచ్చున్నామా అని కొన్నిసార్లు దేవుడు శోధనలను అనుమతించును. ఆయన శోధింపడు గాని శోధనలను అనుమతించును. అంతేకాకుండా అపవాది కూడా మనల్ని మన యొక్క విశ్వాసము నుండి పడగొట్టవలనని విశ్వ ప్రయత్నములు చేయును. ఇవి దేవుడు అనుమతించినవి కావు గాని సాతాను తానే మనలను శోధించును. ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలిగొనెను. అయితే అప్పుడే అపవాది అనగా శోధకుడు వచ్చి, రాళ్ళను రొట్టెలగునట్లు చేయుము అనెను. ప్రభువు ఆకలిగొనెను గనుక ఇట్టి శరీరాశను సాతాను కలిగించెను. ప్రజలారా, మనము ఎప్పుడైనా దేవుని కార్యములు ఎంతో రోషముతో, ఉజ్జీవంతో, ఎంతో భక్తితో చేసినప్పుడు, అనగా ప్రార్థన గాని, స్తుతి ఆరాధన గాని, దేవుని కొరకైన గొప్ప కార్యములు కానీ, ఆయన నామంలో చేయు సహాయములైనా, క్రియలైనా గాని, ఉపవాస ప్రార్థనలైనా సరే, ఇవి జరిగించినప్పుడు మనము శక్తి నొందుదుము గనుక, మనము ఆనందించుదుము గనుక, మన హృదయము సంతోషంతో నిండియుండును గనుక, మన హృదయమును నిమ్మలంగా సమాధానముగా శుద్ధి చేసుకుందుము గనుక, వాటిని పాడు చేయుటకు అపవాది ఖచ్చితంగా ఏదో ఒక శోధనలు తెచ్చును. శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపు డంబమును గాని, మరి అనేకమైన శోధనలను అపవాది తెచ్చును. మరి ప్రభువు 3 సార్లు శోధింపబడినప్పుడు వాటికి ఆయన లోబడలేదు గాని వాక్యముతో అపవాదిని గద్దించెను. అప్పుడు వాడు ఆయనను విడిచిపోయెను. గనుక ప్రజలారా, ఎట్టి శోధనలు వచ్చినా వాటికి లోబడి జారిపోయి కృంగిపోయి మనల్ని మనము పాడు చేసుకొనక, ప్రార్థన చేయటం వలన వచ్చు శక్తితో, జ్ఞానంతో వాక్యమును విని స్వతంత్రించుకొని, ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచుట వలన వచ్చు శక్తితో అపవాదిని, వాడి శోధనల వంటి అగ్ని బాణములను, వాడి క్రియలను మనము ఎదురించి ఆర్పివేసి మనము తప్పించుకొని దేవుని రక్షణలో సురక్షితముగా ఉండవలెను. శోధనలలో మనల్ని దేవునికి తిరుగుబాటు చేయువారంగా, ఆయనను శోధించువారంగా, దూషించువారంగా చేయుటకు అపవాది మనల్ని రేపును. కానీ మనము వాక్యమనే ఖడ్గంతో, విశ్వాసమనే డాలుతో, ప్రార్థనా శక్తితో వాడిని తరిమికొట్టి, మన దేవుణ్ణి దూషించక, ఆయన యందు అవిశ్వాసము కలిగి ఉండక, ఆయన ఇచ్చు కృప ద్వారా శోధనలు జయిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము అపవాదికి, వాడి క్రియలకు లొంగిపోయే వారంగా కాక, అపవాదిని ఎదురించుటకు మాకు శక్తి దయచేయమని వేడుకుంటూ, అలాగుననే మా దేవుడు నమ్మదగినవాడు, మేము సహింపగలిగినంత కంటే మరి ఎక్కువగా ఆయన మమ్మను శోధింపబడనీయడని ఎరిగి, దేవా, మెలకువగా ఉండి ప్రార్థించి శోధనలో ప్రవేశింపకుండునట్లు మీకు లోబడియుండి మీరిచ్చే శక్తితో తండ్రి, ప్రతి పోరాటమును, ప్రతి శోధనను ఎదురించి జయించుటకు, శోధనలో తట్టుకుని నిలువబడుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, శరీరానుసారంగా, ఆత్మానుసారంగా మీ వలన బలమును పొందుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ,
సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.